లేదు. 'రాయలసీమ స్లాంగ్' ఇప్పటికి చాలా సినిమాల్లో మనం చూసాం. ఉంది మీరన్నట్టు మేడం. 'జయప్రకాష్ రెడ్డి' గారు అవును. ఇట్లా చాలా వీటిలో చూస్తూనే ఉన్నాము. ప్రాపర్‌గా ఎక్కడ దేంట్లో లేదు మేడం. హ్మ్. మన 'పుష్ప' కూడా చిత్తూరుంది. హ్మ్. అంటే సార్ తప్ప వేరే వాళ్ళది ఏం మాట్లాడినా ఒత్తి పలికించినట్టు ఉంటాయి. కానీ మా సినిమాలో స్కూల్ లైఫ్‌లో అట్లా ఉండదు మేడం. మన తెలంగాణ ఫిదా సినిమా ఎంత నేచురల్‌గా ఉంటది మేడం. సో, మీరు కొన్ని రాయలసీమలో మా కోసం కొన్ని అలా మాట్లాడతారా? అంటే మీ స్లాంగ్ అంటే ఫుల్‌గా తిన్నారు అనడానికి "బో తిన్నావా?" ఏదో చెప్తారింకా మీరు మీ భాషలో చెప్పండి. నేను రాయలసీమలో చెప్తాను. రాయలసీమలో. హ్మ్. బావున్నారా? "బాగున్నావామే? తిన్నారా? బూ తిన్నావా? ఫుల్‌గా తిన్నావా? కడుపు నిండా తిన్నావామే?" ఇంకా ఏదో కొత్తిక్కిల సంథింగ్ నా ఫ్రెండ్ కూడా ఒక అబ్బాయి రాయలసీమ ఉంటాడు. హ్మ్. "కుతిలిగాడికి మెక్కినట్టున్నావే?" ఆ! యెస్. ఇది డైలాగ్ నాకెట్లా అంటే నా నేను ఫ్రెండ్ కుతికలు అంటాను మేడం. అది వాళ్ళకి తప్పుగా అనుకుంటే అది వేరేలా ఎళ్ళిపోతదని చెప్పి నేను అనలేకుండా అంతే. మా సినిమాలో మాత్రం నీట్‌గా ఉంటది మేడం. సో, ఈ డైలాగ్ కూడా నా క్లోజ్ సర్కిల్‌లో ఎవరో మాట్లాడుతుండే. అందుకే ఆ డైలాగ్ నేను అడిగాను మిమ్మల్ని. అవునవునవును. సో, దీనికొచ్చేసి 'కిరణ్ అబ్బవరం' గారొచ్చేసి ఓపెనింగ్ పూజ చేశారు. అవును. అండ్ 'రవితేజ' గారొచ్చేసి టీజర్ లాంచ్ చేశారు. అసలకి ఎక్కడ యూట్యూబు, ఎక్కడ వాళ్ళు ఈ ప్రయాణం ఎలా సాగింది? మేడం సంకల్పం అనేది చాలా గొప్పది మేడం. జనాలు నమ్మి దిగిన. ఆ జనాలే సపోర్ట్‌తో వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్ల 450 మంది ఎళ్ళిపోవచ్చు నా దగ్గర నుంచి. 175 మంది ఉన్నారు కదా మేడం. వాళ్ళ బ్లెస్సింగ్స్‌గా నా దగ్గరే ఉన్నాయి. అందుకాబట్టి కిరణ్ సారొచ్చారు, రవితేజ్ సారొచ్చారు. ఎక్కడ మేడం నేను ఒక యూట్యూబ్‌లో ఒక చిన్న కామెడీలు చేసుకునేవాడు ఇంత పెద్ద హీరోలు సపోర్ట్ చేస్తారా మేడం? విధి మేడం. ఏ టైంకి ఏం జరగాలో అది జరుగుతది. సో, ఇప్పుడు మీరు థియేటర్స్ ఎన్ని రిలీజ్ చేస్తున్నారు? అసలకి ఏంటి? ఇప్పుడు థియేటర్లు నా చేతిలో ఒకటి కూడా లేవు మేడం. హ్మ్. నవంబర్ 14 అనుకున్నాము. సెన్సార్ అప్లై చేసినాం. 1 వీక్‌లో వచ్చేస్తది. హ్మ్. పెద్ద బ్యానర్‌లకి ఇవ్వాలని అనుకుంటున్నా మేడం. ఎందుకంటే కథ బావుంటే స్టేజ్‌లెక్కి మన పెద్దోళ్ళందరూ "మీరు రాండి, మేము ఉండాము, మేము చూసుకుంటాము. తెలుగు ఇండస్ట్రీకి కొత్తోళ్ళు కావాలి. ఇప్పుడున్న హీరోలు చాలా బిజీగా ఉన్నారు. కొత్త హీరోలు కావాలి, కొత్త డైరెక్టర్లు కావాలి. మేము అవకాశాలు ఇస్తాము." మా దిల్‌రాజు సారు డ్రీమ్ ప్రొడక్షన్ అది పెట్టాడు కదా! హ్మ్. హ్మ్. డ్రీమ్ అని చెప్పి 'దిల్‌రాజు డ్రీమ్ ప్రొడక్షన్' అని చెప్పేసి. హ్మ్. అది ఇప్పుడు ఏమైపోయిందో కూడా తెలియట్లే. కొత్తోళ్ళన్నారు. మేడం నాకు చిన్న డౌట్ వస్తుంది మేడం. అడగచ్చా? అడగకూడదా మేడం? అడగండి డెఫినెట్‌గా. బేసిక్‌గా మళ్ళీ ఏమంటారంటే వెలుగు గురించి చెప్తే తొక్కేస్తారు అంటారు మేడం. తొక్కడానికి ఏమన్నా నేనేమో కోడిపెట్టా, కోడిపుంజా మేడం? మా అమ్మ పెట్టను కాదు మేడం కొనింది. వాళ్ళు తొక్కితే కొట్టుకోవడానికి గుడ్లు పెట్టే టైప్ కాదు. నేను పుంజునే. తొక్కడానికి మీ దగ్గర ఎంతుందో మీరు ఇండస్ట్రీకి ఎలా వచ్చి ఎలా కష్టపడ్డారో మేము కూడా అలాగే కష్టపడుతున్నాం. మీకు తొక్కడానికి నేనొక్కనేమో. మీకు 100 ఆలోచనలు నన్ను తొక్కుతారు. నాకుండేది ఒకే ఆలోచన. నన్ను తొక్కినోడికి నేను చచ్చేంత వరకు తొక్కే చస్తా. ఆ టైప్ మేడం మేము. మా రాయలసీమ ఒకసారి మాటిస్తే ప్రాణం పోయినా ఇంక సరే అని మా మాట మీద నిలబడతాం. ఇక్కడికొచ్చినోళ్ళు ఏమైతుందంటే స్టేజ్ మీదకెక్కేసి కొత్తోళ్ళు రాండి, మేము చూసుకుంటాం, మేమేమైనా చేసుకుంటాం. కొత్త ఇండస్ట్రీకి చాలా మంది కొత్తోళ్ళు కావాలి, కొత్త కంటెంట్ కావాలని అడుగుతారు. ఏది వాళ్ళ సినిమా ప్రమోషన్‌ల వరకు, వాళ్ళ సినిమా బిజినెస్‌ల కోసము అవన్నీ చెప్తారే. కొత్తోళ్ళకి అవకాశాలు ఇచ్చామని ఇంతవరకు ఏ ప్రొడ్యూసర్ అయినా సరే చెప్పాడా మేడం? ఏ హీరో అయినా సరే మేము వీళ్ళకిచ్చామని చెప్పారా మేడం? అంటే ఇప్పుడు మన రీసెంట్‌గా 'లిటిల్ హార్ట్స్' అని వచ్చింది. హ్మ్. అబ్బాయి ఏమి పెద్ద హీరో కాదు. ఏదో ఒక 90స్ అనే ఒక వెబ్ సీరీస్‌లో వాళ్ళ డబ్బులు పెట్టుకొని తీసుకొనొచ్చారు మేడం అది. మీ సొంత డబ్బులు పెట్టుకొని తీసుకొని ఎవరికిచ్చారు? మీరు చెప్పారు కదా మేడం. ఈ ప్రొడక్షన్‌లు 'దిల్‌రాజు' సారు పెట్టారు 'డ్రీమ్ ప్రొడక్షన్' అని చెప్పేసి 'దిల్‌రాజు' అని. ఇక్కడ లాంచ్ చేశారు. గ్రాండ్‌గా లాంచ్ చేశారు. మెయిల్ పెట్టండి అన్నారు. ఎన్నో మెయిల్ పెట్టినాం. మీరు మాకు అవకాశాలు ఇవ్వద్దు. మేమే సినిమాలు తీసుకొనొస్తాం. ఆదరించండి చాలు. ఊరికే కెమెరా ఉంది కదని ఊగిపోవడం కాదు. మిమ్మల్ని నమ్ముకొని మా ఇల్లులు అమ్ముకొని వస్తా ఉంటాం. ఎందుకంటే మీరు పెద్దోళ్ళున్నారు. ఇప్పుడు గుడికి ఎవరు మేడం పెద్ద? దేవుడుంటాడు. ఇండస్ట్రీకి మీలాంటి దేవుళ్ళున్నారని చెప్పి మేము వస్తాం భక్తులమందరం. భక్తులకు వరాలు ఇచ్చేది పోయి కాలుతో తంతే ఎట్లుంటది మేడం? భక్తులు రాగలరా ఇంగ గుడికి? గుడికి దేవుడు వాల్యూ ఎంతుంటో ఆ వాల్యూ కాపాడుకుంటేనే భక్తుడు గుడి వరకొస్తాడు. మాలాంటి వాళ్ళని మీరు లెక్క చేయకపోతే మీకెందుకు మేడం సంస్థలు అన్నన్ని ఎందుకు? దేనికొచ్చి మీ ప్రమోషన్ గురించి చేస్తున్నారా? లేకపోతే రాజకీయాల్లోకొస్తున్నారా? ఒక సామాన్య మనసుతో ఆడుకోకూడదు మేడం. నీ వల్ల అయితాదా? అయితే చెప్పు. మేమన్నా అడిగినామా ఛాన్స్‌లిమ్మని? మీరిస్తారనే కదా మీ సినిమా ప్రమోట్ చేసినాము, టికెట్లు తెంచుకున్నాము, కొట్టుకున్నాము, దెబ్బలు తిన్నాం, షోలు చూసినాం. మా ఇన్ని అమ్ముకొని చేస్తున్నాం కదా! కనీసం మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే ఎట్లా మేడం? అంటే ఒకటి మీరు ట్రై చేసారా? ఎందుకు చేయలేదు మేడం? 3 సార్లు 'దిల్‌రాజు' సార్ ఆఫీస్ కాడికెళ్ళినా. 'దిల్‌రాజు' సార్ నంబర్ తీసుకున్నా. పెట్టిన టీజరు. నేను చూసి చెప్తామా అని చెప్పారు. ఇచ్చింది అప్డేట్ ఇది. నాలాంటి వాళ్ళు వందల మంది పెట్టొచ్చు. కానీ నాలాంటి వాళ్ళలోనే ఎంతోమంది 'సుకుమార్' సార్ ఉంటారు, 'రాజమౌళి' సార్ ఉంటారు, యాక్టర్‌లోకొచ్చి 'చిరంజీవి' సార్ ఉంటాడు, 'బాలకృష్ణ' సార్ ఉంటాడు. ఒక ఒక వ్యక్తిని మీరు పెద్ద వ్యక్తినే మిస్ అవుతారు. అందరిని ఒక కేటగిరీలో కట్టేయకండి. కంటెంట్ చూడండి. ఇప్పుడు ఏమైతుందంటే మేడం టీజర్ చూస్తారు మేడం, ట్రైలర్ చూస్తారు, సినిమా సేల్ చేసుకుంటున్నారు. సినిమా చూడండి. ఇప్పుడు 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 వచ్చిన వాళ్ళు కూడా ఆర్టిస్ట్‌లు కావచ్చు, డైరెక్టర్‌లు కావచ్చు కంటెంట్ మొత్తం ట్రైలర్‌లో, టీజర్‌లో బాగా అందంగా చూపించేసి అమ్ముకుంటున్నారు. తీరా థియేటర్ వరకు వచ్చిన కాడికే తుస్ జనాలు లేరు, కంటెంట్ లేవు.
జీవితాలు తీయండి సార్, జరిగిన కాలాన్ని చూపించండి సార్. ఏ కొత్త అంతరిక్షంలో మాకెందుకు సార్, మా కనుముందుల ఏం జరుగుతుందో మా జ్ఞాపకాలు గుర్తించండి. అలాంటి జ్ఞాపకాలతోనే స్కూల్ లైఫ్ సినిమా వచ్చింది. సపోర్ట్ ఇవ్వండి అంటే కనీసం ఆఫీస్కు కలవడానికి డేటే లేదు మేడం. మీరు గొప్పలే సార్, మీ మంచితనమో లేకపోతే మీ కింద ఉన్న మంచి వాళ్ళ మంచితనమో తెలియదు కానీ మీకే బ్యాండేం వస్తుంది. అది ఒక ఆఫీస్కి ఒక వ్యక్తి వచ్చినప్పుడు కనీసం వాడు ఎంత దూరం నుంచి వచ్చాడో ఎక్కడి నుంచి వచ్చాడో ఆలోచించుకొని పిలిపించి ఒక్క సెకండ్ మాట్లాడండి, వాని ఆవేదన చూడండి. బాగుంటే చూడండి సార్, మీరు రాకపోవచ్చు, మీరు చాలా బిజీగా ఉంటారు, మీ దగ్గర ఒక మంచిని పంపించండి. అయ్యా షో చూసి రాపో, సినిమా ఎట్లా ఉందో అని చెప్పి కంటెంట్ చూసిన తర్వాత సపోర్ట్ ఏంటి సార్. మిమ్మల్ని అంటే నాకేం మీకు నాకు రిలేషన్ ఏం లేదు, దిల్లాసరికి నాకు ఏం విరుభేదాలు ఏం లేవు. బట్ స్టేజ్ మీద చెప్పినప్పుడు ఆ స్టేజ్లో ఆ మాటలు విని నాలంటోళ్ళు ఎంతోమంది ఆశలతో వస్తారు మేడం. ఆశలు చచ్చిపోవడం వల్ల చాలామంది ఫీల్ అవుతారు మేడం, ఎమోషన్ అవుతారు. వాళ్ళ వాళ్ళ ఇంక చెప్పుకుంటే బాగుండేది మేడం. వాళ్ళ ఇంకా జీవితాన్ని అర్పించేస్తారు. కొంతమంది ఇక్కడికి వచ్చేసి ఇరుక్కుపోయి వెనక్కి పోలేరు. ఒకసారి సినీ ఫీల్డ్లోకి వస్తే చావనని సస్తారని ఇంకో వేరే ఫీల్డ్లోకి వెళ్ళారు మేడం. అంత తీసుకుంటుంది ఇది. సో చూస్తే మూవీ బ్యాక్ టు మూవీకి వస్తే కనుక ఈ మూవీ కొంచెం బేబీ లాగా, అంటే ప్రతోళ్ళు ఈ మధ్య ప్యాషన్ ఏమైపోయిందంటే ఒక అమ్మాయిని తిడితే సినిమా ఆడుతుంది, లేదు ఒక అమ్మాయి ఒక నలుగురు మోసం చేసిందంటే సినిమా ఆడుతుంది. ఇది ఒక ప్యాషన్ అయిపోయింది బేసిక్గా చెప్పాలి అంటే కనుక. సో నాకు కూడా ఇప్పుడు మీ ట్రైలర్ అవి చూసినప్పుడు లైక్ బేబీలో కూడా సేమ్ వైష్ణవి మోసం చేసిందనో దీని మీద ఆ కాన్సెప్ట్ మీద ఆ సినిమా వన్ ఆఫ్ ది మెయిన్ 50% దాని మీద ఆడింది. సో ఇప్పుడు మీరు కూడా సేమ్ ఒక అమ్మాయి మ్యాటర్ దీని మీద అనిపించింది నాకు ట్రైలర్ వాట్ ఎవర్ అది చూసినప్పుడు. సో మీరు చెప్పండి, దీంట్లో కూడా అమ్మాయి నెగిటివ్ గానే చూపిస్తున్నారు? లేదు మేడం, చాలా పాజిటివ్గా ఉంటుంది. సో చూసుకుంటే కనుక అమ్మాయి నెగిటివ్ చూపించడం ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయింది. బేబీ సినిమాలో చూసినా, ఏ సినిమాలో చూసినా ఒక నలుగురు అబ్బాయిలు మోసం చేస్తుందనగానే దాన్ని ఒక పెద్ద దీనిగా చూయించేసి హిట్ కొట్టేయచ్చు అనేది అది ఒక చీప్ ఫార్ములా అయిపోయింది ఫ్రాంక్గా చెప్పాలి అంటే. యాజ్ ఏ ఉమెన్గా చెప్పాలంటే అది ఒక చీప్ ఫార్ములా. నేనైతే ఇలానే చెప్తాను. అబ్బాయిలు ఎవరు మోసం చేయట్లేదా? అమ్మాయిలే మోసం చేస్తున్నారా? సో అమ్మాయిలు మాత్రమే నెగిటివ్గా ఎందుకు చూపిస్తారు? సో అలా అని నాకు మళ్ళీ మీది కూడా నాకు లేడీస్ గురించి అదే విధంగా అనిపించింది. బ్లడ్డే కానీ, ఆ తల తీసుకొని వెళ్ళడమే కానీ, జరిగిన చూసిన ఐ మీన్ ట్రైలర్‌లో నాకు అమ్మాయి నెగెటివ్‌గా చూపించినట్టు అనిపించింది. మీరు చెప్పండి. సినిమా చూసిన తర్వాత మీలాంటి ఆడపడుచుల కోసమే సినిమా తీశాను మేడం ఓపెన్‌గా. ఆ సినిమాలో మా అమ్మని చూసుకున్నా, మా భార్యను చూసుకున్నా, నేను, మా భార్య, నా 2 బిడ్డలు సినిమా కూర్చొని చూడాలని నిర్ణయించుకొని ఆ సినిమా తీశాను మేడం. నేను ఒక ఏదో పాయింట్ చెప్పాను కదా, ఆ పాయింట్ ఎంత కరెక్టో ఎంత రాంగో మీరు సినిమా చూసిన తర్వాత మీరే మన లేడీస్ ఆడపడుచులు వచ్చి ఏం చేస్తారంటే ఇలాంటి సినిమా మాకు కావాలని చెప్పేసి నాకు సన్మానం చేస్తారు మేడం. ఐ ప్రామిస్. ఒక ఎమోషన్ ఫిల్మ్ మేడం. అంటే ప్రేమ అంటే ఏంది మేడం? సెక్సా, హగ్గా, కిస్సా లేదా మోసమా? ప్రేమ అంటే అది మాటల్లో చెప్పలేం మేడం. ఆ అమ్మాయి కనపడితే చాలు, ఆ అమ్మాయి మాట్లాడితే చాలు, ఆ అమ్మాయి ఎంత పాడైపోయినా ఇబ్బంది లేదు మేడం. సెక్స్తో శరీరంతో సంబంధం లేనిదే ప్రేమ, అది మనసుతో సంబంధించినది. ఆ అమ్మాయి మనసు బాగుంటే చాలు మేడం. ఆ అమ్మాయి పిచ్చిదైనా సరే, ప్రెగ్నెంట్ అయినా సరే, బిడ్డ తల్లైనా సరే, ఆ అమ్మాయి ముసిల్లైనా సరే మేడం. ఎందుకంటామంటే తొలి ప్రేమ చాలా మధురమైనది మేడం. తొలి ప్రేమ అందరికీ ఒక మధురమైన జ్ఞాపకాలు ఉంటాయి. ఆ జ్ఞాపకాలు గుర్తు చేయడానికి ఈ సినిమా తీసిన. ఇక్కడ అబ్బాయి బ్యాడ్ కాదు, అమ్మాయి బ్యాడ్ కాదు మేడం. ప్రేమ గురించి ఒక గొప్పతనాన్ని గొప్పగా చెప్తున్నాను మేడం. ప్రేమ అంటే చాలా విలువైనది. తల్లికి కొడుకు ఉండొచ్చు, లవర్కి లవర్ మీద ఉండొచ్చు, అంటే అబ్బాయికి అమ్మాయి మీద ఉండొచ్చు. ఆ ప్రేమ ఎంత స్వచ్ఛమైనది ఈ సినిమా చూపిస్తున్నా మేడం. ఓకే. దీనిలో చూస్తే సుమన్ గారు అండ్ ఆమని గారు వీళ్ళందరూ ఉన్నారు. అండ్ మీ ఫాదర్ క్యారెక్టర్ చేశారు. అంటే నేను అలా ఒక బైక్ మీద మీ బ్యాక్ సైడ్ సుమన్ గారు వెళ్తూ చూసా నేను. సో వీళ్ళిద్దరు క్యారెక్టరైజేషన్ ఎట్లా ఉంటుంది? త్రూ అవుట్ ఉంటారా? అండ్ మురళీధర్ గారు కూడా ఉన్నారు. సో వాళ్ళ గురించి. ఓవర్ కాన్ఫిడెన్స్ చెప్పలేదు మేడం. ఆమిని మేడం ఇలాంటి క్యారెక్టర్ మన సినిమాలో చూస్తారు. మురళీ సారు అందరిని నవ్వించారు కదా, మన సినిమాలో ఏడిపిస్తాడు. సుమన్ సార్ ఇక్కడికి మనం కూర్చున్నాం కదా మేడం, మనకు కూర్చోవడం కారణం, మన ఇంత పెద్ద రావడం కారణం ఒక రైతు. మనకి అప్పుడు ఏ బిజినెస్ లేవు మేడం. ఒక తండ్రి తన వ్యవసాయాన్ని నమ్ముకొని ఆ వ్యవసాయంలో వచ్చిన డబ్బుల్ని ఈరోజు ఎంతోమందిని సీఎం చేశాడు, ఎంతోమందిని పీఎం చేశాడు, ఎంతోమంది డాక్టర్లు చేశాడు. అలాంటి గొప్ప క్యారెక్టర్ను మా సుమన్ సార్కి ఇచ్చాను మేడం. సో ముందు కాలాన్ని ఏదైతే మీరు గడిచిన కాలాన్ని వచ్చారు ఇక్కడికి, ఆ గడిచిన కాలాన్ని గుర్తు చేస్తున్నాను మేడం. నేను సినిమా అస్సలు చేయలేదు మేడం, మీ జ్ఞాపకాలు చేశాను. మిమ్మల్ని మీరు చూసుకుంటారు. ఇంత స్వచ్ఛమైన సినిమా స్కూల్ లైఫ్ మేడం. ఈ ఈ ఈ తరానికి ప్రతి ఒక్కరూ సక్సెస్ చేసే సినిమా స్కూల్ లైఫ్. వాళ్ళు పెట్టే 100 రూపాయలు కావచ్చు, వాళ్ళ జ్ఞాపకాలతో బయటకు వచ్చి
ఏం సినిమా చూస్తున్నారని ఫీల్ అవుతారు. ఓకే. దీనిలో 'రవితేజ' గారు టీజర్ లాంచ్ చేశారు. అసలకి ఎలా జరిగింది అదంతా? మేడం యాక్చువల్లీ నేను కడపలో మా రాయలసీమలో కడప ఉంది కదా మేడం. కడప జిల్లాలో నేను టీజర్ లాంచ్ పెట్టుకున్నాను మేడం. టీజర్ లాంచ్ పెట్టుకునేటప్పుడు మురళీ సారు పిలిచాను. సార్ రండి సార్ అని. సార్ వచ్చి ఏం చెప్పారంటే, "షూట్‌లో బిజీగా ఉన్నా మహేష్. నువ్వు షూటింగ్ దగ్గర రా. నీ వ్యక్తిత్వం నాకు నచ్చింది. మీలాంటి కష్టపడే వాళ్ళకి నేను హెల్ప్ చేస్తే నాకు కొంచెం బావుంటదని" చెప్పేసి ఆయన పిలిపించాడు మేడం షూటింగ్ లొకేషన్‌కి. షూటింగ్ లొకేషన్ పెట్టాడు. లొకేషన్‌కెళ్ళాను. సార్‌తో చెప్పుకొని ఎలా వచ్చింది సౌండ్ వచ్చిందని చూసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఎదురు చూస్తే రవితేజ సార్. షాక్ నేను. ఏమమ్మా అంటే, "సార్ ఇక్కడ టీజరు సినిమా టీజర్ రివ్యూ కోసం వచ్చాను. సినిమా టీజర్ చాలా బా వచ్చింది సార్ సినిమా. తొందరలో సినిమా రిలీజ్ అవుతదని." "ఏ సినిమా?" అన్నా. "స్కూల్ లైఫ్ సార్" అన్నా. "ఓహ్! టీజర్ ఉందా? ఆ! రాయా చూద్దాం రాయా" అని చెప్పేసి టీజర్ చూసారు. చూసిన తర్వాత ఇంతవరకు ఆయన ఏ దానికి చెప్పలేదు మేడం టీజర్. బాగుందని చెప్పేసి. సో, కొత్త వాళ్ళతో చేశాను సార్. క్రౌడ్ ఫండింగ్‌తో చేశాను సార్ అంటే భుజం మీద చెయ్యేసి, "సినిమా బాగుంది. చాలా బాగొచ్చింది టీజరు. అందరూ సపోర్ట్ చేయండి" అని చెప్పి భుజం మీద తట్టి, "నేను రిలీజ్ చేసినా" అని చెప్పి అందరికి ప్రమోట్ చేసుకోపో అని చెప్పాడు మేడం. నాలాంటి వ్యక్తికి, ఒక సామాన్య వ్యక్తికి, ఒక యూట్యూబ్‌లో వచ్చిన వ్యక్తికి రవితేజ సార్ సపోర్ట్ చేశారంటే, ఆయన ఎన్నో మమ్మల్ని దాటుకొని వెళ్ళాడు కాబట్టి, ఆ కష్టం తెలుసు కాబట్టి మాకు సపోర్ట్ చేశాడు మేడం. ఇప్పుడు ఈరోజు చిన్న ఆర్టిస్ట్‌లు ఎవరు సపోర్ట్ చేయట్లేదు మేడం. అంటే ఇంత చిన్న పేరొస్తాని ఇన్‌స్టాగ్రామ్‌లో కావచ్చు, చిన్న ఆర్టిస్ట్‌లు కావచ్చు, యుగకెళ్ళిపోతున్నారు. యాటిట్యూడ్‌కెళ్తున్నారు. ఇంత పెద్ద హీరోలను గుర్తు చేసుకొని, మనమేంటి, మన స్థాయేంటి అని గుర్తించి 10 మందితో మాట్లాడితే హ్యాపీగా ఫీల్ అవుతాను మేడం. సో, అలాంటి వ్యక్తుల్లో ఫస్ట్ వ్యక్తి ఎవరున్నారంటే చిరంజీవి సారు, తర్వాత రవితేజ సార్. వీళ్ళిద్దరూ మై ఫేవరెట్ గాడ్స్. అంతే. సో, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌లీ ఆయనే మీ అవును. టీజర్ గూడా లాంచ్ చేశారు. నెక్స్ట్ 'కిరణ్ అబ్బవరం' గురించి చెప్పండి. ఆయనే పూజ, రామానాయుడులో పూజ అదంతా అవును. జరిగింది కదా! ఆ అన్న చాలా మంచి వ్యక్తి మేడం. పిలిపించిన తర్వాత ఆ రోజు సార్ ఇలా నేను క్రౌడ్ ఫండ్ అన్న అన్న అంటాను మేడం సార్ అనను. మా ఊరు అతను కదా మేడం. అన్న ఇట్లా నేను టీజర్ లాంచ్ చేసుకోవాలనుకుంటున్నా. మీరు రావాలన్నా ఖచ్చితంగా క్లాప్ కొట్టాలి మీరంటే, మహేష్ నేను ఇంటర్వ్యూలో ఏమి ఇవ్వలేను గానీ వచ్చి క్లాప్ కొడతాను నీకోసం అన్నాడు. చాలన్న మాకు అదే ఎక్కువ అని చెప్పి సార్‌ని పిలిసాను. తర్వాత సముద్ర సార్‌ని పిలిసాను. వాళ్ళిద్దరూ కలిసి వచ్చి బ్లెస్సింగ్ ఇచ్చి క్లాప్ కొట్టి అన్న వెళ్ళాడు మేడం. ఆ అన్న కొట్టిన క్లాప్ సినిమాని ఈరోజు రిలీజ్‌కి నవంబర్ 14థ్ వస్తుంది. సో, చాలా హ్యాపీగా ఉంది మేడం. ఓకే. సో, చాలా దాటి ఐ మీన్ ఎట్లా అంటే చాలా గండాలు దాటి వచ్చినట్లు అనిపించింది. అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఇంట్లో దొంగలు పడడము, ఇంట్లో ఫ్యామిలీస్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ గురించి చెప్పండి. ఇద్దరు ఆడబిడ్డలను పెట్టుకొని పొలాలు తాకట్టు పెట్టి, ఇండ్లు తాకట్టు పెట్టి ఎట్లా ఇట్లా చేయడానికి మీ ఇంట్లో వాళ్ళు ఎట్లా ఒప్పుకున్నారు? కథ చెప్పింది నేను ఇంట్లోనే మేడం. వాళ్ళకి చెప్పిచ్చా ఫస్ట్ వాళ్ళకే చెప్పాను. ఫస్ట్ కథ చెప్పాను. నేను ఇలా కొత్తోళ్ళతో ఎళ్తున్నాను. గెలుస్తానో, ఓడతానో నాకు తెలీదు. కానీ ఓటమి అనేది నేను చూడను. నేను తీసే సినిమా కాదు. మన లైఫ్‌ని, మన లైఫ్‌ని అందరికి పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. అలాగే మనకేదైతే ముద్దులుంది గదా! రాయలసీమ అంటే కత్తులు, బాంబులంటారు. ఇది కాదు మంచి మనుషులున్నార్రా! వాళ్ళకు ప్రేమనురాగాలుంటాయి అని చూపించాలనుకుంటున్నాను. ఏమంటావు భవాని అని మా భార్యని అడిగిన. చెయ్యి బా నేను ఇంతవరకు ఏది చేసినా నష్టం లేదు మేడం. హ్మ్. మంచి మనసుతో ఏది చేసినా గూడా నాకు నష్టం అంటే ఏం లేదు. సో, అట్లా మా భార్య గూడా ఒప్పుకుంది. "నువ్వు చెయ్యబ్బా! నువ్వు నీ కోసం కాదు 10 మంది కోసం చేస్తున్నావు గదా! ఆ 10 మంది నిన్ను కాపాడతారు. ముందుకు అడిగే" అనింది మేడం. ఆ అడుగు ఇంతవరకు ఆగలేదు. నా తల్లి మా భార్య బ్లెస్సింగ్స్ ఇస్తే నా తల్లి నిలబడిపోయింది నా కోసం. హ్మ్. తన మా నాన్న కట్టిన తాళి గూడా నా కోసం ఇచ్చేసింది. "నువ్వు ఎదుగురా" అని. ఇద్దరు తాళిబొట్లతో కలిపిన బంధమే స్కూల్ లైఫ్. ఒకటి నేను తాళి కట్టినది నాకిచ్చింది నా భార్య. నా తల్లి మా నాన్న కట్టిన తాళి నాకిచ్చేసి, అవి గూడా తాకట్లు పెట్టి నన్ను ముందుకు నడిపించారు మేడం. ఇద్దరు ఆడశక్తులు నడిపించిన చరిత్ర, ఓడిన చరిత్ర ఇంతవరకు చరిత్రలో లేదు. ఆ నమ్మకం, ఆ గెలుపు నాకుంది మేడం. అందుకే సో, ఆ నమ్మకంతో షూర్. చేశా. సూపర్. అంటే సినిమా పిచ్చివాళ్ళంటే ఇట్లానే ఉంటారు. బేసిక్‌గా చెప్పాలంటే ఎక్కడికి వెనక్కి వెళ్లరింక. వాళ్ళకి సినిమానే ప్రపంచం, సినిమానే ఇది. అండ్ సో, వాళ్ళతో పాటు ఒక్కళ్ళే కాకుండా మనతో పాటు ఇంకొక నలుగురు కూడా బావుండాలి. మనతో పాటు ఇంకో నలుగురిని తీసుకురావాలి. మీ ఇన్‌స్టా పోస్ట్‌లన్నీ కూడా నేను చూస్తూ ఉంటాను. ప్రతి దాంట్లో కూడా నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను. మీరు నాకు సపోర్ట్ చేయండి. చాలామంది మీకు లైక్స్ కానీ అండ్ రీసెంట్‌గా నేను చూసింది ఒకటి మనకి 1,00,000 పైన లైక్స్ వస్తే గనక పెద్దవాళ్ళు మనకి సినిమా అన్ని థియేటర్స్ ఇస్తా అన్నారన్నారు. హ్మ్. ఏంటి దాని బ్యాక్ స్టోరీ ఏంటి? దానికేంటంటే 'ప్రసాద్ ల్యాబ్‌లో' షో చేశాను మేడం. 'ప్రసాద్‌లో' షో చేసిన అతను అజయ్ అన్న. అజయ్ అన్న వచ్చి అంటే ఆయన నాకు తెలీదు ఇంతవరకు. హ్మ్. నాకు మా రత్నాకర్ అన్న నంబర్ ఇచ్చాడు. "మహేషు ఇది తీసుకెళ్ళిపోయి ఆయన కాపీ పెడతాడు. 2 అవర్స్ పడతది కాపీ పెట్టడానికి" అన్నాడు. అప్పుడు ఆయన నంబర్ తీసుకొని ఆయన ఫోన్ చేసి హార్డ్ డిస్క్ ఇచ్చి వచ్చాను ఇంటికి. వచ్చిన తర్వాత మేము షో చేసుకున్నాం మేడం సాయంత్రం 6 గంటలకి. ఎవరైతే 1,00,000 పే చేసినారో వాళ్ళందరిని పిలిపించి షో చేశాను. ఆయన కూడా సినిమా చూసాడు. "సినిమా చాలా బాగా నచ్చింది మహేష్. మంచి ఎమోషనల్ ఫిల్మ్. ఆల్ ది బెస్ట్ సక్సెస్ అవుతావు" అన్నాడు. అలా అనుకుంటూ వచ్చినాము. హ్యాపీ ఫీల్ అయినాము. అక్కడి నుంచి ఒక ఆఫీస్ నుంచి ఒక వీడియో పెట్టాను మేడం నేను.
ఇలా పెద్ద బ్యానర్‌లు సపోర్ట్ చేయండి. నాకు డబ్బులు కాదు ఇంపార్టెంటు, ఆశయాలు ఇంపార్టెంటు. 175 మంది క్రౌడ్ ఫండ్‌తో చేశారు. ఈ సినిమా ఓడితే అందరూ నన్నంటారు, చూడు పులిందల మహేష్ గాడు సినిమా తీశాడు వాళ్ళు అన్నీ అమ్ముకొని. సో, సామాన్య ప్రజలు ఎవరు ఇండస్ట్రీకి రారు. నన్ను బ్లేమ్ చేస్తారు. ప్రతి ఒక్కరు ఇండస్ట్రీకి రావాలండి. మీరు చెప్పిన సంస్థనే కదా ఇది. సో, నేను బ్రతికితే 175 మంది ఆశయాలు బ్రతుకుతాయి. కొత్తోళ్ళు కూడా ఒక యూట్యూబ్ నుంచి వచ్చిన వ్యక్తే ఇంత సాధిస్తే, ఈయన ఈ సినిమా మీద పిచ్చున్నోళ్ళు మేమెంత సాధించామని చాలా మంది ఇన్స్పిరేషన్ తీసుకుంటారు. మీరు సపోర్ట్ కావాలని చెప్పి ఒక వీడియో పెట్టినా మేడం. అప్పుడు నాకు ఒక పెద్ద బ్యానర్ నుంచి మెసేజ్ వచ్చింది. వెళ్ళాను మేడం. ఆడికెళ్ళి సార్ ఈ సినిమా చూడాలనుకున్నా అంటే, అప్పుడు వాళ్ళు అన్న మాట, "నీ సినిమా క్రౌడ్ ఫండ్‌తో చేసావు. ఓకే. హ్యాపీ. జనాల సపోర్ట్ 175 మంది మీద కదా మేడం. వాళ్ళకి ఇన్‌స్టా ఫాలోవర్స్ చాలా మంది ఉన్నారు. యూట్యూబ్ ఫాలోవర్స్ చాలా మంది ఉన్నారు. ఒక వ్యక్తి 100 మందిని తీసుకెళ్తాడు మేడం. నేను మా ఊరి సినిమాకి నా బంధువులందరిని తీసుకెళ్ళా. ఎందుకంటే నేను ఉన్నాను కాబట్టే తీసుకెళ్ళాను. ఇప్పుడు వాళ్ళు కనీసము వాళ్ళ సినిమాలో కనపడాలని ఆశలుంటాయి. కానీ నెరవేరాలంటే చాలా, చాలా ఉండాలి మేడం దానికి. ఎంతో బ్లెస్సింగ్స్ ఉండాలి. అలాంటి వాళ్ళకి సినిమాలో కనిపించారు. ఒక్కోరు 100 మంది తీసుకెళ్ళిపోయినా కూడా 175 మంది మేడం. 175 ఇంటూ 100 1,75,000. ఒక్కొక్కరు రూ. 100 యేసుకునే 1,75,000 వచ్చేస్తది. అయన్నీ చెప్పాను సార్‌కి. అబ్బా! అంత ఈజీ కాదమ్మా, చెప్పినంత ఈజీ కాదు సినిమా అంటే. రావాలి థియేటర్‌కి. యూట్యూబ్‌లో కాబట్టి ఫ్రీగా చూస్తారు. థియేటర్‌లో రూ. 100 పెట్టి ఎందుకొస్తారన్న. సరే సార్ మీరు నమ్మాలంటే ఏం చేయాలంటే, అప్పుడు చెప్పారాయన. 1,00,000 లైకులు తీసుకురా. నువ్వు 175 మంది ఉన్నారు కదా! 175 మంది కదా! సో, 1,75 మంది నాకు లైకులొద్దు. 1,00,000 లైకులు తీసుకుంటారు చాలు. నీ సినిమా నేను రిలీజ్ చేస్తా పెద్ద బ్యానర్‌లో. మా బ్యానర్ రిలీజ్ చేస్తా మాటిచ్చాడు మేడం. అప్పుడు జనాలకి చెప్పా. "అన్నా మీరు ఇన్ని రోజులు నన్ను సపోర్ట్ చేసినారు కదన్నా! ఇప్పుడు మీ రాయలసీమాసిగా మన భాష చూపిద్దాం అనుకుంటున్నా. ఈరోజు అన్ని భాషలు చూసామన్నా. మన భాష మనం చూద్దాం అనుకుంటున్నాను. నిజంగా నేను 175 మందిని క్రౌడ్ ఫండ్‌తో చేశాను కదా! మీ ఫ్యామిలీస్ నుంచి నా కోసం 365 రోజుల్లో ఒక్క నిమిషం మీది కాదనుకుంటే బుక్ మై షోలోకెళ్ళి స్కూల్ లైఫ్ అని సెర్చ్ చేస్తే స్కూల్ లైఫ్ సినిమా టీజర్ వస్తది. ఐ యామ్ ఇంట్రెస్ట్ అని కొట్టానన్న చాలు. ఒక 1,00,000 సపోర్ట్ చేయండి అన్న. కోట్ల మంది జనాలు ఉన్నారు కదా! అని చెప్పి వీడియో పెట్టా మేడం. దానికి సంబంధించిన వీడియోనే మేడం అది. ఒక 1 ½ డే అయింది. 1,500 మంది లైకులు కొట్టారు. సో, ఇంకా కొడతారు మేడం. 1,00,000 రీచ్ అవుతది. సూపర్. సూపర్ అండి. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ మేడం.